హాయ్ గాయ్స్, బిట్టూస్ కిచెన్ కి వెల్కమ్. ఈ రోజు అయితే సమ్మర్ స్పెషల్ గా ఆవకాయ అయితే పెట్టుకుంటున్నాం. మీరు మీ ఇంట్లో ఎలా పెట్టుకున్నారు నాకైతే కామెంట్ చేయండి. ఇంకో 20 minutes లో అయితే లాంగ్ వీడియో అయితే వస్తుంది. దాన్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ ఆవకాయ వీడియో అయితే నచ్చినట్టయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలానే మీ ఇంట్లో ఇంకెంతమంది ఆవకాయ పెట్టుకున్నారు, సమ్మర్ స్పెషల్ ఆవకాయ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ గాయ్స్. రిత్విక్ @ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఇన్‌స్టాగ్రామ్ కూడా ఫాలో చేసుకోండి. ఉంటా మరి. బై 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 గైస్. ఈ రోజు మా ఇంట్లో ఆవకాయ ఎలా పెడుతున్నాం చూపిస్తున్నాం రండి. అందరు రెడీయా? వచ్చేస్తున్నా టీడి 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 అందరు చూసేయండి. అదిగా మా బర్రెచెల్లి రెడీ. ఇదిగోండి. కారానికి మా అమ్మకి తుమ్ములు వచ్చేస్తున్నాయి. మా మమ్మీ ఇంకో డబ్బా సాల్ట్ కూడా వేసుకుంటున్నారు. అదిగోండి మా అమ్మమ్మ. మా డాడీ అలసిపోయాడు, చెమటలతో ఉన్నాడు. బ్లాక్ షర్ట్ కదా కనపడట్లా. మా శవకి ఇప్పటి వరకు కలిసిపోయింది. మామిడికాయకి పైన లేయర్ తీసి. మా చెల్లి కూడా వీడియో తీసుకుంటుంది తన ఛానల్లో. ఇదిగోండి సాయం చేసేస్తున్నాడు. ఇదిగోండి వీడి బుట్ట చెల్లి. అదిగోండి మా బుట్ట చెల్లి. త్వరలో హోమ్ ట్యూమ్ కూడా అదిగోండి చూడండి, ఆవు పిండి అయితే ఒక కప్ వేసుకుంటున్నారు. త్వరలో హోమ్ టూర్ కూడా చేస్తాం. ఆ డబ్బాతో మీకు ఎంత కావాలంటే అంత, క్వాంటిటీ బట్టి. డాడీ ఎన్ని మామిడికాయలు డాడీ? ఇది 20 మామిడికాయలా? 20 మామిడికాయలకి అయితే నేను సెట్ చేశాను. అదిగోండి ఆవు పిండి అంట. 3/4 కిలో అంట. మ్యాంగోస్ ఎంత పుల్లగా ఉన్నాయంటే తినలేక. ఇలా వేయాలమ్మా. ఇవన్నీ ఇంకా ఆవు పిండి కట్ చేస్తున్నాను. మా డాడీకి రావట్లేదు కట్ చేసి. ఇంకా ఆ డబ్బా మొత్తం వేయాలి. చూసారా ఇవన్నీ మామిడికాయ ముక్కలు అనమాట. ఇవన్నీ కట్ చేసిన ఇవన్నీ మామిడికాయ ముక్కలు. ఎన్ని మామిడికాయలు చూడండి. పొద్దున్న 10:30కి వెళ్ళి కొట్టించుకొని వచ్చారు మామిడికాయ ముక్కలు. ఎంత ఉన్నాయి చూడండి. ఇవైతే ఫ్యామిలీస్ అయితే మేము అందరం సగం సగం డబ్బులు వేసుకొని తెచ్చుకున్నాం అండి. మేము సమ్మర్ స్పెషల్ అన్నీ చేసేసుకుంటున్నాం. మేము ఒడియాలు కూడా పెట్టుకున్నాం. అది కూడా 2 రోజుల్లో వస్తుంది. ఒడియాలు కూడా పెట్టుకుంటున్నాం. బిట్టూస్ కిచెన్ని రిత్విక్ @ని ఫాలో చేసుకోవడం మర్చిపోదు. వంటగదిలో పసుపు ఎక్కడ ఉంది చూడు. పట్టించిన పసుపు కింద ఉంటుంది. డబ్బాలు పెట్టారు. వెళ్ళు. మా మమ్మీ మిక్సీ అది కాదమ్మా, 2 డబ్బాలు పెద్ద డబ్బాలు వాష్ చేసి మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. ఇలా టైం అయిపోతుంది. ఏదో డబ్బాలో పెట్టి కింద అనుకుంటా చూడు. కింద పసుపు కారం పెట్టారు. బా చూడండి, ఆ మసాలానే తినాలనిపిస్తుంది. ఫార్మాన్ ఫుడ్ బాబాయ్ లాగా. అబ్బా బాబా బాబా బాబా. అది తోటలో పసుపు అంట. మేమైతే మా ఊరు వెళ్ళినప్పుడు శ్రీకాకుళం నుండి పసుపు తెచ్చుకున్నాం. ఊరు పసుపు ఎంత బాగుందంటే వాసన. బాబా 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 బాబా. మసాలా చూడండి ఎంత
మసాలా చూడండి సార్. మ్యాంగోస్ అదిగోండి ఎల్లుల్లిపాయలు కష్టపడి మేమే ఒలిచాం అవన్నీ. నువ్వే వస్తావా? నేనే ఒలిచా. ఇదిగోండి మా నాన్నమ్మ కూర్చుంది. బా ఊరిన తర్వాత ఆ ఎల్లుల్లిపాయలు సచ్చాయినాయి చేతిలో. ఇదిగోండి మా నాన్నమ్మ అయితే చూస్తుంది ఎలా పడుతున్నారా అని. పాపం పట్టే ఛాన్స్ మా అమ్మమ్మకి దొరకలా. బాగాలేదు. రోజు వీళ్ళ అన్నయ్యకి కూడా హెల్త్ బాగా జ్వరం వచ్చింది. బిట్టూస్ కిచెన్ మేమందరం ఒకే ఫ్యామిలీ. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోకండి, మర్చిపోకండి. బాగా కలుపుతుంది మా అమ్మ. నీళ్ళు పోసుకుంటున్నారు వీళ్ళు. ఆయిల్ అయితే పోసుకుంటారు. దీన్ని ఫస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ అయితే వాడాలి. గ్రౌండ్నట్ ఆయిల్ అంటే ఎవరబ్బా అనుకుంటున్నారా? మా చెల్లి కూడా యూట్యూబ్ ఛానల్. ఎదుగోండి చూడండి, నన్ను వీడియో తీస్తుంది, నేను దాన్ని వీడియో తీస్తాను. సరిపోయింది సాంబారం. ఆయిల్లో మామిడికాయ ముక్కలు వేసి అలా చేసిన తర్వాత ఏం చేస్తాను నాకు తెలియదు. శనగ నూనె, వేరు శనగ నూనె ఆయిల్ అవుతుంది. పచ్చడికి అదైతేనే టేస్ట్ వస్తుంది. ఈ ప్యాకెట్లు వేస్తావా? కలిపేసి ఆ బకెట్లో వేస్తారు. వేసిన తర్వాత లేకపోతే నేను అనేది గడగా ఉంటే బాగుంటుంది అంటావా? దీంట్లో వేసేస్తే ఉండిపోతుంది ఇట్లా. మళ్ళీ దేంట్లో వేస్తావు? దీంట్లో వేయడం లేదు. మనం దేంట్లో వేసాం? మన దీంట్లో వేస్తే తక్కువ. కారం ఏమో వేరే గిన్నెలు వేసుకున్నాం. తక్కువ ఉంది కదా. ఇందులో వేయి. ఇప్పుడైతే ఈ డబ్బాలు అయితే వేసుకుంటున్నాం. ఇవన్నీ అంటే తుడిచేసాం. అంటే మేము తెచ్చినవి ఒక వేరే చెట్టు కాయలు. ఫస్ట్ 7 కాయలతో మామిడికాయ పచ్చడి పట్టాం. అది ఎలా ఉంటుందని ఎలా ఉంటుందని చెప్పేసి ఇదిగోండి ఈ కాయ అయితే పట్టాము మేము. ఈ కాయ అయితే పండిపోయింది, అందుకే పక్కన పెట్టేసాం. ఇలాంటి కాయలతో అయితే మేము పచ్చడి అయితే పట్టాము. చాలా పుల్లగా ఉంది అది పండినా కూడా. మామి ఇదేం కాయ? నాటుకాయ. దీని పేరేంటి? జలాలు. జలాలంట దీని పేరైతే జలాలంట. చాలా పెద్దగా ఉంది కాయ అయితే. జలాల్, that is called జలాల్. బాగా గట్టిగా ఇప్పుడు చూసారా ఆవకాయ అయితే కలిపేశారు. తోటలో మంచిగా ఉంటాయి. చెయ్యి అయితే మండిపోతుంది. ఫస్ట్ 7 కాయలతో పెట్టాం మామిడికాయ పచ్చడి ఎలా ఉండిద్దని. టేస్ట్ బాగుండేసరికి 20 కాయలు తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. డిప్ చేస్తుంది పికిల్ని. మా మమ్మీ అయితే ఇంకా రంగంలోకి దిగింది. పాపం మా అమ్మమ్మ ఏం చేయలేక కూర్చొని ఒలిచింది. మా మమ్మీ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చారు అని అంటే అనుకోకండి, ఇందాకలంతా మా అత్తతో కలిసి అవన్నీ ఒలిచింది. మా మమ్మీ ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చారు. అదిగోండి రేపటి నుండి మంచి బ్లాగ్స్ వస్తాయి. అన్నీ చూడండి, ఇద్దరు ఛానల్స్లోని బిట్టూస్ కిచెన్, రిత్విక్ కిట్ అన్నిట్లో వస్తాయి. ఏమో మీకు మాకు సంబంధం లేదు. మీరెవరా మేమెవరో. ఎవరండి మీరు? ఆవకాయ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. అదిగోండి కిట్టు అండ్ హాసిని 143 లో ఉంటుంది. చూడండి 143 గోంగూరలు పెట్టమాక. 143 ఏంటి? ఏమో డాడీ పెట్టుకున్నాడు. ఇట్లా మాట్లాడింది వీడియోలోకి వెళ్ళొద్దుగా. పాట పెట్టుంటారు, వాయిస్ పెట్టమాక. దానికి మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తే అయిపోద్ది. మా ఇంటి ఆవకాయని టైటిల్ పెడితే అయిపోద్ది. మానే నేను మొన్నటి నుంచి చెప్తున్నా వెళ్దాం మా అమ్మకి చిత్రంగా ఉంటుంది. చూస్తేనే తినేయాలనిపిస్తుంది నాకు. లాస్ట్ లో దీంట్లో అన్నం కాలం కలుపుకుందాం. పచ్చళ్ళ లేదు అది. మొక్క గట్టిగా ఉంటుంది. ఇట్లా అయితే ఇదిగోండి మా అమ్మ చేతిలో చాలా ఉన్నాయి. మా అమ్మ చేతిలో ఉన్నదేమో మసాలా. ఆ మసాలాలో ఆ నూనె మసాలాలో ముంచి చేస్తున్నారు. ఇప్పుడు మా అత్త చేతిలో బకెట్ ఉంది, ఎక్కడో బకెట్ ఉంది. ఇవన్నీ తీసి పెట్టారు. చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. అందుకే మీకు తర్వాత అయితే మీకు లాస్ట్లో అయితే ఆయిల్ అన్నీ వేసేటప్పుడు చూపిస్తాము. అప్పుడు దాకా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తుంది. బిట్టూస్ కిచెన్, రిత్విక్ ఎద్రేట్, ఫాలో ఫర్ మోర్. పెట్టాం మామిడికాయ పచ్చడి ఎలా ఉండిద్దని.
టేస్ట్ బాగుండేసరికి 20 కాయలు తీసుకొచ్చి పెట్టుకున్నాం అనమాట. డిప్ చేస్తుంది పికిల్ని. మా మమ్మీ అయితే ఇంకా రంగంలోకి దిగింది. పాపం మా అమ్మమ్మ